ఎలుగుపై దాడి జరగడం చాలా దురదృష్టకరం. మొదట్లో వైకోట అటవీ ప్రాంతంలో జరిగింది, రెండవసారి బాలెటపల్లిలో జరిగింది, ఇప్పుడు మూడవసారి అదే ఓబులవారిపల్లి మండలం గోవిందంపల్లి పరిసర ప్రాంతంలో 2 రోజుల కిందట కనిపించినటువంటి సామాజిక మాధ్యమాల్లో మనం చూసాం. అలాగే ఈరోజు తన పనుల నిమిత్తం వేరే ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్తున్నటువంటి ఒక వృద్ధుడిపై చెట్లలో దాక్కున్నటువంటి ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్ర గాయపాలు చేసింది. అది ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని ఎలుగుబంటి దాంట్లో గాయపడినటువంటి వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. బత్తల దేశయ్య, రాజంపేట మండలం, కొత్త బైనపల్లి, లక్ష్మీపురం గ్రామం సార్. నేను ఇక్కడ మా చిన్నమ్మ చచ్చిపోతే ఇక్కడ కూర్చున్నాను. ఆ తర్వాత మళ్ళీ నిన్న రెడ్డిపల్లి పోయి రెడ్డిపల్లి నుంచి ఈరోజు కొరకొండ ట్రాక్టర్ దిగిన ఎల్లాయిపల్లి పైన రైల్వే ట్రాక్ పైన వస్తా ఉన్నాను. అది చెట్లు ఉండి పడ్డసి కడిచింది సార్. రైల్వే ట్రాక్ పైన వస్తా ఉన్నాను. ఆ చెట్లు ఏడు నుందో ఉండింది సార్. అది టక్కన ఒక్కసారి వచ్చేసి నా పైన పడి దాడి చేసేది సార్. 6 కుట్లు పడినాయి. అదే విషయం సార్, మీరు ఫారెస్ట్ ఆఫీసులో మా పైన చర్య తీసుకొని మీరు దాన్ని దాడి చేసి దాన్ని చర్య తీసుకోవాలని చెప్పి నేను కొన్నిసార్లు కోరుకుంటున్నాను. బోట్మీదపల్లి పంచాయతీ ఇప్పుడు ఎలుగుబంటి దాడి చేసింది కదా, వాళ్ళ చిన్నాయన కొడుతుంది. నా పేరు రెడ్డియ్య. దాడి చేసిన వ్యక్తి బత్తల దేశీయ, అంటే మా పెదనాయన కొడుకు. పోతే ఇప్పుడు మొన్న వైకోట, నిన్న బాలరెడ్డిపల్లి, ఈరోజు బోట్మీదపల్లి. గతంలో ఒక 2 రోజుల ముందు ఈ గోవిందంపల్లిలో కనొచ్చింది అనేసి ఈడోళ్ళు కూడా చూసాము. మొన్న వచ్చేసి కలెక్టర్ ఏదో వచ్చేసి ఆదేశాలు ఇచ్చిపోయినాడు. కానీ ఇప్పుడు ఫారెస్టర్ అధికారులు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. కట్టిపుల్లో తెచ్చిందనే వాళ్ళు అదరా వచ్చేసి మీ కట్టెలు ఎందుకు తీసినారో, అడవులు అనేసి విమర్శిస్తారో, వాళ్ళ మీద కేసులు పెడతారో, వాళ్ళైనా అంతో ఇంతో ఇచ్చి పుచ్చుకొని నేరుగా కనపడకుండా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏకంగా వచ్చేసి మనదల మీదనే దాడి చేస్తా ఉన్నారు ఎలుగుబంట్లు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు. ఇంకోతే స్కూల్ పిల్లలు ఒంటరిగా పోతూ ఉంటారు. పొలం కాడికి ఉపాధి కోసము కొంతమంది ఒంటరిగా పోతూ ఉంటారు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకు రక్షణ ఎవరు కల్పిస్తారు. ఈ ఫారెస్టర్లు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ ఎలుగుబండిను బంధించేసి ఎక్కడైనా సురక్షితమైన జాగాలకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.